హే గైస్, నేను మీ షన్ను. 100 డేస్ 100 బ్లాగ్స్ ఛాలెంజ్లో డే 6 కాలేజ్ నుంచి వచ్చి 10 మినిట్స్ అవుతుంది. మా డోస్ గాడు ఫోన్ చేసి మా అమ్మ హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్ కావాలరా, చార్మినార్ పోదామంటే సరే అని కార్డు తీసుకొని నేనైతే స్టార్ట్ అయిపోయినా. ఇద్దరమే పోయి ఏం చేస్తాం లేని మా గ్యాంగ్ మొత్తాన్ని పికప్ చేసుకున్నాం. సరేరా ఎగ్జాక్ట్ లొకేషన్ పెట్టు అంటే తెలియదు మామ, రీల్లో చూసిన, సో తెద్దామని డిసైడ్ అయిపోయినా అంటుండు. హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్ ఎక్కడ మంచిగా చేస్తారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఒకసారి. వీడికి ముందే చెప్పినా, రే నువ్వు ముందు కూర్చో వెనకాల కూర్చోరా అని చెప్తే ఏం చేయండి రా అని ముందు కూర్చుండు. రోడ్ మీద పోయేతోళ్ళకంతా గెలుకుతుండు వీడు. ఫైనల్లీ చార్మినార్కి అయితే వచ్చినాం, కానీ కార్ ఏడ పార్క్ చేయాలో పెద్ద టాస్క్ అయిపోయింది. అదైతే ఒక 2 కిలోమీటర్స్ దూరంలో కార్ పార్క్ చేసే ప్లేస్ దొరికింది. సో అక్కడ పెట్టేసి అక్కడ నుంచి నడుచుకుంటూ అయితే చార్మినార్కి అయితే వెళ్ళిపోయినాం. గూగుల్లో సెర్చ్ చేస్తే మాకైతే ఈ షాప్ చూపించింది. సో ఈ షాప్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడ డిజైన్ సెలెక్ట్ చేసుకుని సైజ్ చెప్తే అన్న వాళ్ళేమో 1 అవర్ టైం పడుతుంది చేయనీకి అంటారు. సో చేసేదేం లేక ఆర్డర్ అయితే ఇచ్చేసి చార్మినార్ సైడ్ అయితే వచ్చినాం. మళ్ళీ అసలు నడవనికి కూడా ప్లేస్ లేదు, అంత రష్ ఉంది చార్మినార్ దగ్గర. బెలూన్స్ బాగున్నాయని ఒక ఫోటో దిగుతా అని అడిగితే ఇచ్చిండు. ఫోటో దిగిన తర్వాత పైసలు అడుగుతుండ ఆయన. ఎన్నో సార్లు పోయిన చార్మినార్కి, బట్ ఇంత రష్ ఎప్పుడు కూడా చూడలేదు నేనైతే. ఫైనల్లీ మేము ఇచ్చిన బ్యాంగిల్స్ కూడా రెడీ అయిపోయినాయి. సో బ్యాంగిల్స్ తీసుకొని కార్ దగ్గరికి వెళ్తే కార్ ఎడ పెట్టామో మర్చిపోయాను. మార్నింగ్ ఇటు చేసిన తీట పనులకు ఇడికైతే ముందు కూర్చొని నేనైతే ఫీల్ అవుతుండే వీడు. ఫైనల్లీ సేఫ్ గా అయితే ఇంటికైతే రీచ్ అయిపోయినాం. ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ఒకసారి. ఫాలో చేయడం మర్చిపోకండి. బై బాయ్.